లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేస్తున్నాయి. ఒకసారిగా టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఆందోళన ఎందుకు, ఏమని ఫిర్యాదు చేశారు? ఈరోజు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేము అతని దిష్టిబొమ్మ దగ్ధం చేసి అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం అన్నాక విమర్శలు ఉండొచ్చు, దాన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇది సరికాదు. గతంలో కూడా ఇదే వాళ్ళ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఏవేవో అంటే చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వైసీపీ లీడర్లు అమ్మ బోనమ్మన్ గారిని కూడా మాట్లాడము, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా అంటే ఎంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఒక పార్టీనా? దీనికి ఒక విధి విధానాలు ఉన్నాయా? అదే మా తెలుగుదేశం పార్టీ చూడండి, క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు విలువలు నేర్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన గత 5 ఏళ్ల పాలనలో వాళ్ళు మహిళలను దూషించడం, వాళ్ళను బూతులు తిట్టడం, ఇదే వాళ్ళకు పనిగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. మా దీనిపైన మేము ఇంతటితో ఆగము. దీన్ని వాళ్ళకు ఉరి తీసేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఏదో వీళ్ళు మెత్తగున్నారులే అని అనుకుంటున్నారేమో. అది ఒక ఫేక్ పార్టీ. అసలు అది గత 5 ఏళ్ళు ఆ పాలన చేయడం రాష్ట్రానికి పట్టిన దరిద్రము. ఈ రోజు వాళ్ళ నాయకుడు ఎట్లున్నాడో వాళ్ళ ఫాలోయర్స్ కూడా అలాగే ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు అంటే ఇప్పుడు కల్తీ నెయ్యి లడ్డులో కల్తీ జరిగింది, దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవు. గతంలో 151 సీట్లు వచ్చిన వాళ్ళు 11 సీట్లకు పరిమితమైనారు. ఇప్పుడు సింగిల్ డిజిట్ కూడా రాదు అన్న ఉద్దేశంతో డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి ఇవి ఎన్నో ఎత్తులేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏం చేస్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు ఉంది. అహర్నిశలు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఎట్లా నంబర్ 1 స్థాయిలో తీసుకెళ్లారు. వాళ్ళ పాలనల వల్ల 30 ఏళ్ళు వెనక్కిపోయినాం. ఇప్పుడు నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తుంటే ఈ వైసీపీ నాయకులకు అసలు సిగ్గుందా, బుద్ధి ఉందా, వాళ్ళొక మనుషులేనా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇప్పటికైనా పార్టీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. అంటే గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పు అన్నారు, మరి ఈ రోజు రాంబాబు ఇంటి మీద దాడి చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద చేయడాన్ని వాళ్ళు చేసిన దానికి మేము ఫాలోగా చేసినాము. ఈరోజు ఇంత దారుణంగా అంటే ఫ్లెక్సీల విషయంలో మీరు చేసినది ప్రజలకు తెలియాలా, రాష్ట్ర ప్రజలకు మీరేం చేస్తూ ఉన్నారో. దానికి అంబటి రాంబాబును అరెస్ట్ చేపిస్తే ఆయన ఆఫీస్ పైన అయితేనేమి, ఆయన ఇంటి పైన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మా నాయకుడిని మాట్లాడిన తీరునకు కోపస్తులై చేసినారు. మాకు కూడా ఈరోజు కట్టలు తెంచుకొస్తా ఉంది కోపం. మరి వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు చేసిన ఎందుకు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నా. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. టీడీపీ కార్యకర్తలు రౌడీ మూకర్లుగా తయారయ్యారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది, దాడి చేస్తున్నారనేసి వైసీపీ అంటుంది. అసలు ఇంత హేయంగా నీచంగా మాట్లాడిన వాళ్ళు మమ్మల్ని రౌడీలు అనడంలో ఏమన్నా అసలు ఇక్కడ ఎక్కడన్నా పొంతన ఉందా అని అడుగుతా ఉన్నాము. ఒక చనిపోయిన మాతృమూర్తిమైన, అది కూడా ఇంత పెద్ద వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తల్లిని అంత అసభ్యంగా మాకు మీడియా ముందు కూడా చెప్పడానికి సంస్కారం అడ్డొస్తా ఉంది. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులని వైసీపీలో వెనకేసుకొని వచ్చి మా పార్టీలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు జగన్ గారి సతీమణి పైన ఏదైనా పెడితే దాన్ని కూడా ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పచెప్పినటువంటి సంస్కారం ఉన్న పార్టీ మాది. ఈరోజు ఒక మంత్రిగా పనిచేసి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడము, అది కూడా రాష్ట్రం కోసం ఇంత అహర్నిశలు. దావోస్ పర్యటనలో మొన్నే మీరు చూశారు, ఆ 4-5 రోజుల పర్యటనలో 37 మీటింగ్లు పెట్టుకొని రాత్రి నిద్ర లేకుండా మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే వెంటనే ఇక్కడ నగరిలో ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, మేము మాట్లాడలేక మాకు చేత కాదు, ప్రజలు మాకు మంచి చేయడానికి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు మా కార్యకర్తలంతా ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాని మేమేదో ఒకరిపైన ఆస్తి నష్టం కలిగించాలనో ఇంకోటో కాదు. ఇది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఒక రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తికి మనం చేతనకపోతే మీరు
ఇది చేయండి అంటే ఏదైనా కానీ క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి క్రిటిసిజం అనేది. అది డెమోక్రసీ చెప్తా ఉంది. నోటికి వచ్చినట్టు వాగడం ఇవన్నీ చేస్తే ఎవరు ఊరుకోరు. అందుకే మేము దాన్ని ఖండిస్తూ ఇలాంటివి చేస్తా ఉన్నాం. ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళు. ఏదైతే తిరుపతి విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ని దారి మళ్లించడానికి వీళ్ళు బరి తెగించి ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా వివేకులు, ప్రజాస్వామ్యంలో ప్రజలే అగ్రగామి, ప్రజలకు తెలియదు ఏది లేదు. దాన్ని మేము అందుకే అది నిజాలు చెప్పాలని మీడియా ద్వారా మేము యాజ్ యూత్ లీడర్గా టీడీపీ కార్యకర్తలు ఏం చెప్పదలుచుకున్నారు? మేము యూత్కి ఒకటే అండి, స్ఫూర్తిని వాళ్ళు ఏదైనా రాజకీయం అన్నా నెక్స్ట్ రేపొద్దున యూత్ రాజకీయాల్లోకి రావాలంటే స్ఫూర్తిగా ఉండాలి. ఇంతకుముందు లాగా బ్లేడ్ బ్యాచ్లు నలిపిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు లేరు. రేపొద్దున ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే యూత్ రేపొద్దున రాజకీయం పట్ల ఆసక్తి చూపించాలంటే వాళ్ళకి స్ఫూర్తి క్రియేట్ చేయాలి, ఎట్లాంటి లీడర్లను మనం అప్రోచ్ చేయాలని. అంతేగాని ఇట్లా తిట్టే వాళ్ళని మనం కూడా యూత్లో చూపిస్తూ ఉన్నాం. చూడండి, ఇది కాదు రాజకీయం అంటే చాలా విలువలతో కూడినది. అది దాన్ని మేము అది ధృవీకరణ చేయడానికే మేము ఈరోజు ఇలా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కొత్తగా చూసుకుంటే డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు. కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు రాకుండా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.